నమస్తే వెల్కమ్ టు 12 PM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. నేడు కర్ణాటకకు చంద్రబాబు రాహుల్తో కలిసి రాయచూరులో ఎన్నికల ప్రచారం. సీఈఓ రజత్ను కలిసిన కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఎన్నికలు జరిగిన తీరుపై ఫిర్యాదు. పరిషత్ అభ్యర్థుల ఎంపికపై వ్యూహం మార్చిన టీఆర్ఎస్, హైదరాబాద్లోనే ఎంపిక చేస్తామన్న కేసీఆర్. ఇరవై 22న అభ్యర్థులతో చంద్రబాబు భేటీ, ఎన్నికల తీరు, పోలింగ్ సరళిపై చర్చ. అవినీతి అంతమే లక్ష్యమన్న కేసీఆర్, అసలు సమస్యలపై దృష్టి పెట్టాలంటున్న రెవెన్యూ అధికారులు. హనుమాన్ శోభాయాత్రకు నగరం ముస్తాబు, హైదరాబాద్లో భారీగా పోలీసుల మోహరింపు. తప్పుల తడకగా మార్కుల మెమోలు, బయటపడుతున్న తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాలు. నేడు టీటీడీ ఖజానాకు బంగారం, 1381 కిలోల పసిడిని జమ చేయనున్న అధికారులు. మూడు విడతల్లో తెలంగాణ పరిషత్ ఎన్నికలు, త్వరలోనే మొదటి విడత నోటిఫికేషన్. ఎన్నికల సంఘం దళిత వ్యతిరేకి, ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ మాయావతి ఆగ్రహం. కర్ణాటకలో ఆగని మాటల యుద్ధం, కుమారస్వామిలు జోకర్లన్న బసవరాజ్. హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రోడ్లు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్త సంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ గోదాంలో ఎగిసిపడ్డ మంటలు. లారీ ఢీకొని 2 హనుమాన్ భక్తుల మృతి, కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తుండగా ప్రమాదం. హైదరాబాద్కు మరో మెట్రో ఆహారం, గచ్చిబౌలి మీదుగా లకిడికా పూల్ వరకు నిర్మాణం. ఒడిశాలో ఏనుగుల దాడి, బయట నిద్రిస్తున్న వారిని తొక్కి చంపిన గజాలు. తెలంగాణలో పలు చోట్ల అకాల వర్షం, తడిసి ముద్దైన ధాన్యం. కోడ్ ఉల్లంఘనలపై ఈసీ కొరడా, కేంద్ర మంత్రి అబ్బాస్కు మందలింపు. ఎస్పీ బీఎస్పీ కొట్టకోవడానికి సరిపోతున్నారు, ప్రజలు మళ్ళీ బీజేపీకే పట్టం కడతారన్న హేమామాలిని. బస్సు ఆపి 14 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు, పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ఈ ఘటన. కాంగోలో పడవ మునక 142 మంది గల్లంతు. పుల్వామా జవాన్ల కోసం నివాళి సాంగ్, ఒకటైన స్టార్ హీరోలు. ముంబై చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి, 40 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ. నేడు కోల్కతా వర్సెస్ బెంగళూరు, రాత్రి 8 గంటలకు మ్యాచ్.